ప్రజా సమస్యల పరిష్కార వేదిక అనేది ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. రామచంద్రపురం నియోజకవర్గంలో 750 మంది అర్జీలు ఇవ్వడం జరిగింది. ఈ రెవెన్యూ విభాగంలోనూ పెన్షన్ల విషయంలోనే ఎక్కువ ప్రజలు రావడం జరిగింది. ఆ ప్రతి సమస్యని పరిష్కరించే దిశగా అడుగులు వేయడానికి ఇక్కడ టోటల్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులు కూడా రావడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వం చాలా మట్టికి మోసపూరిత పట్టాలు ఇచ్చారు. కేవలం ఓట్ల కోసం ఎందుకు పనిచేయని పట్టాలు ఇచ్చి ఎక్కడ సైట్ చూపించకుండా వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్ళ జీవితాలు ఎలా నాశనం చేశారంటే వాళ్ళకి నమోదైపోయాయి, వాళ్ళకి ఇళ్ల స్థలం చూపిస్తా ఉంటది, కానీ వాళ్ళకి ఇళ్ల స్థలం ఉండదు, భవిష్యత్తులో కూడా ఇళ్ల స్థలం రాదు. ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ఓట్లు కొల్లగొడదామని చెప్పి చూశారు, ప్రజా వ్యతిరేకత గురయ్యారు. ఏదైతే ఇళ్ల స్థలాలు నమోదయ్యాయి, సైట్లు చూపించలేదో వాళ్ళు అన్ని క్యాన్సిల్ చేసుకుని త్వరలో మేము ఇవ్వబోయే అర్బన్ లో 2 సెంట్లు, రూరల్ లో 3 సెంట్లు ఇస్తానని ప్రామిస్ చేసాం. వాళ్ళందరికీ ఇవ్వటం జరుగుతుందని తెలియజేసుకుంటూ అనేక రకాల సమస్యలు కూడా ఉండటం జరిగాయి. ప్రతి సమస్యకి పరిష్కారం అనేది చూపిస్తాం, అందులో సందేహం లేదు. రేపు గంగవరం, కాజులూరు కూడా మెగా గ్రీవెన్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది.